హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. రాష్ట్ర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్. రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సీతారామచంద్రమూర్తి భక్తుడిగా బలం, జ్ఞానం, వాక్తుల్యం అన్నీ కలిసి అరుదైన వ్యక్తిత్వం కలిగిన జ్ఞానిగా హిందూ పురాణాలు హనుమంతుడిని కీర్తిస్తాయని కేసీఆర్ తెలిపారు. సంత్ తులసీదాస్ తన రామచరిత్ర మానస్లో చెప్పినట్లు అంజనీ సుతుడు జ్ఞానీనం అగ్రగాణ్యం అంటే జ్ఞానంలో అత్యున్నతుడు అని కేసీఆర్ పేర్కొన్నారు. వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు అన్నట్లున నా వాక్య దోషం నచ అపశబ్దం అంటే ఎటువంటి దోషాలు లేని భాషతో, ఉచ్చారణతో, వ్యాఖ్యాకరణం మీద పట్టుతో, వాక్ శుద్ధితో ప్రసంగించే గొప్ప వక్త హనుమంతుడు అని కేసీఆర్ కొనియాడారు. ధర్మ రక్షణ కోసం తాను నమ్మిన శ్రీరామునికి తన శక్తినంతా ధారపోసి ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రజా సంక్షేమం కోసం నాయకత్వాన్ని తన భుజాల మీద మోసిన బలశాలి, వినయానికి విజయానికి మార్గదర్శి, మృత స్వభావి శ్రీ ఆంజనేయ స్వామి అని కేసీఆర్ కొనియాడారు. జ్ఞానం, వాక్తల్యం, బలం, శక్తి, వినయం అని కలగలిపిన సంపూర్ణ వ్యక్తిత్వం హనుమంతుడికే సాధ్యమని అన్నారు. వారి ఆచరణ ఎల్లకాలం ఆదర్శనీయమని, నేటి యువతరానికి ఆచరణీయమని కేసీఆర్ తెలిపారు. ఆదర్శవంతమైన ఆలోచనలతో, దూరదృష్టితో తమ జీవితాలను తీర్చిదిద్దుకునే శక్తిని హనుమంతుడు రాష్ట్ర ప్రజలకు అందించాలని, ప్రగతి తిరిగి పుంజుకొని రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని కేసీఆర్ ప్రార్థించారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR టీవీ.